We are discussing 4 marks question, important question for IPA exam second year. What is an emulsion? Explain the classification of emulsions with examples. మీరు ఎమల్షన్ అంటే గుర్తుపెట్టుకునేది మిల్క్ అని గుర్తుపెట్టుకోండి బేసిక్. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా మిగతా పాయింట్స్ గుర్తొస్తాయి. మిల్క్ అంటే ఎలా ఉంటుంది? లిక్విడ్ ప్లస్ లిక్విడ్. యాక్చువల్ సొల్యూషన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, సొల్యూషన్ అంటే ఏం రాస్తారు? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఇక్కడ ఏం రాయాలంటే కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఇది కొలాయిడల్ సొల్యూషన్ క్లాసిఫై, కొలాయిడల్ సొల్యూషన్ అంత స్పెషల్ కేస్ ఏదన్నమాట. ఇందులో సొల్యూట్ అంటే డిస్పర్షన్ ఫేజ్ అని చెప్పాలి. డిస్పర్షన్ ఎక్కడ ఉంటుంది చూడు, డిస్పర్షన్ ఫేజ్. దాన్ని రాయాలి డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ ఫేజ్ డిపి అని రాస్తాను మీకు, డిస్పర్షన్ ఫేజ్. ఇంకోటి సాల్వెంట్ ఉంటుంది, దాని డిస్పర్షన్ మీడియం అంటాం. ఇక్కడ ఈ రెండు సేమ్ అనమాట. డిస్పర్షన్ ఫేజ్ అంటే సొల్యూట్, డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్. ఇక్కడ టైప్స్ ఇచ్చారు చూడండి మనకి ఒకసారి. టైప్స్ ఆఫ్ ఎమల్షన్స్. ఎమల్షన్స్ ఆర్ 2 types. ఆయిల్ ఇన్ వాటర్, ఇట్స్ మీనింగ్ ఆయిల్ డిజాల్వ్ ఇన్ వాటర్. అప్పుడు ఏమవుతుంది? ఆయిల్ మీకు డిస్పర్షన్ ఫేజ్ అవుద్ది, డిజాల్వ్ దేంట్లో అవుతుంది? వాటర్లో కాబట్టి డిస్పర్షన్ మీడియం అవుద్ది. ఇప్పుడు దీన్ని మీరు O/W అని రాస్తాము జనరల్గా, ఆయిల్ ఇన్ వాటర్. ఇంకోటి వాటర్ ఇన్ ఆయిల్ అని చెప్పాం, అంటే రివర్స్ అనమాట, వాటర్ ఇన్ ఆయిల్. అప్పుడు డిస్పర్షన్ ఫేజ్ ఎవరు అవుతారు? వాటర్. మీడియం ఎవరు అవుతారు? సాల్వెంట్ లాగా ఆయిల్ అవుద్ది. సో ఎగ్జాంపుల్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ డిస్పర్షన్ ఫేజ్ ఈజ్ ఆయిల్ అండ్ డిస్పర్షన్ మీడియం ఈజ్ వాటర్. సేమ్ ఇక్కడ ఆపోజిట్లో రాస్తాం. వాటర్ ఇన్ ఆయిల్ అంటే డిస్పర్షన్ ఫేజ్ వాటర్ అవుద్ది, ఆయిల్ డిస్పర్షన్ మీడియం అవుద్ది. ఇంక ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. మిల్క్, లిక్విడ్ ఫ్యాట్ ఇన్ వాటర్, వ్యానిషింగ్ క్రీమ్, దీస్ ఆర్ ఫ్యాట్ ఇన్ వాటర్. ఇక్కడ ఇచ్చారు మళ్ళీ వాటర్ ఇన్ ఆయిల్ అంటే వాటర్ తక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. స్టిఫ్ గ్రీసెస్, వాటర్ ఇన్ lubricant oils, cold cream, water in fat, like that. Emulsions, these are anyway, by looking examples you can say how much useful these things. Am I right? These are soap industry we are using, as well as froth floating. Froth floating, ఫ్లోటేషన్ అంటూ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం జనరల్గా ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ దగ్గర యూజ్ చేస్తాం. మెటలర్జీ అనే టాపిక్లో వస్తుంది. ఓకేనా? రైట్.